రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్, చర్చకు భయపడి పారిపోయారన్న ప్రధాని. హత్రాస్ ఘటనలో 121కి చేరిన మృతుల సంఖ్య, బాధితులను పరామర్శించిన యూపీ సీఎం. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలించిన బట్టి విక్రమార్క. సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చ. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిస్థితులపై ఆరా. అమరావతిపై నేడు ఏపీ సర్కార్ శ్వేతపత్రం, గత 5 ఏళ్ల విధ్వంసాన్ని వివరించనున్న సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లాలో 3వ రోజు డిప్యూటీ సీఎం పర్యటన, సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్. పోలవరంలో నేటితో విదేశీ నిపుణుల బృందం టూర్ సమాప్తం, పట్టిసీమకు నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు షాక్, జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ, వాదనలు విన్న అనంతరం తీర్పు వెల్లడించే ఛాన్స్. కలెక్టర్ విధులకు ఆటంకం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, విశ్వప్రసాద్ రావు మధ్య మాటల మంటలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, పెన్నా నది నుంచి విచ్చలవిడిగా రవాణా, అడ్డుకున్న వారిపై దాడి. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పర్యటన, వైరల్ ఫీవర్స్, అతిసార ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి. చర్లపల్లి జైల్లో జాబ్ మేళా, క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు ఉపాధి. దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేటి నుంచి 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. రేపు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న రిషి సునక్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు భారత క్రికెట్ జట్టు, సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం.